హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో అయితే మనం జెంట్స్ కోసం అందమైన దేవుడి రింగ్స్ కలెక్షన్ని చూడబోతున్నామండి. సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా. మీకు నచ్చిన రింగ్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. సో వెంకటేశ్వర స్వామి రింగ్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. సో చక్కగా నామాలు, శంఖం, చక్రం అవన్నీ కూడా మనకి ఎనామెల్తో ఇచ్చారు. అండ్ అలానే సైడ్స్లో కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చారండి. స్లాంటిక్ స్టైల్లో ఎంత బాగుందో రింగ్, ఎవరు పెట్టుకున్నా చేతికి చాలా నిండుగా ఉంటుందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇలా వెంకటేశ్వర స్వామి డిజైన్ని మనం చూడొచ్చండి. కిరీటం మీద మనకి ఇలా నామాల్ని తీసుకున్నారు. పక్కనే శంఖం చక్రం కూడా ఎనామెల్తో వచ్చిందండి. సో ఇలా అన్ని డీటెయిలింగ్ మనకి ఎక్కడ మిస్ కాకుండా కంప్లీట్ ఇలా వస్త్రం కావచ్చు, ఆభరణాలు అంతా కూడా ఇలా చక్కగా ఇచ్చారు మనకి. అండ్ సైడ్స్లో చూడండి ఎంత బాగుందో డిజైన్ మనకి. ఇలా మనకి చిన్న కర్వ్ లాగా, చిన్న స్నెయిల్ డిజైన్స్ లాగా మనకి చుట్టూ అంతా తీసుకున్నారు. సెంటర్లో ఇంకొక బిగ్ సైజ్ కర్వ్ డిజైన్ లాగా ఇచ్చారండి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ చుట్టూ డిజైన్ అంతా సేమ్ అండి, బట్ ఇక్కడ మాత్రం మనకి ఇలా చక్రం లాగా తీసుకున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కొంచెం ఆ శంఖం టైప్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఇక్కడేమో మనకి చక్రం వచ్చిందండి ఇక్కడ కూడా. సో మనకి ఇలా చేతుల్లో ఎలా అయితే శంఖం చక్రం ఉన్నాయో ఇక్కడ కూడా అదే డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ వెనకాలంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సో ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 7.5 గ్రాములు అండి, 7.5 గ్రామ్స్. సో శ్రీరాముడి రింగ్ అండి ఇది. మనకి చాలా అందంగా ఇచ్చారు, ఎందుకంటే ఆ వస్త్రం అదంతా కూడా ఎనామెల్తో తీసుకోవడం మూలన కాంబినేషన్ చాలా అందంగా ఉంది. అండ్ శ్రీరాముడి చుట్టూ కూడా మనకి ఆ టెంపుల్ డిజైన్ టైప్ ఇచ్చారండి. అసలు అదైతే లుక్ బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఒకసారి. సో ఇలా మనకి శ్రీరాముడి డిజైన్ని తీసుకున్నారండి, ఎంత అందంగా ఉందో. వస్త్రం అంతా ఇలా గ్రీన్ అండ్ రెడ్ ఎనామెల్స్తో వచ్చిందండి. ఈవెన్ నామాలు కూడా ఎనామెల్స్తో తీసుకున్నారు. అండ్ కింద పాదాల దగ్గర ఈ బేస్ కూడా చూడండి మనకి ఎంత బాగా ఇచ్చారు కదా, చాలా చక్కగా ఉంది. స్ట్రాంగ్ బేస్ ఇచ్చారు. అండ్ చుట్టూ అంతా కూడా మనకి ఇలా మంచి టెంపుల్ డిజైన్ ఇచ్చారండి, గ్రాండ్గా ఉంది. అండ్ అలానే సైడ్స్లో కూడా మనకి ఇలా లీఫ్ డిజైన్ని తీసుకున్నారండి. ఇటు ఒక లీఫ్ అండ్ ఇలానే ఇక్కడ కూడా ఒక లీఫ్ డిజైన్లా తీసుకున్నారు. సేమ్ డిజైన్ మనకి ఇటు సైడ్ కూడా ఇచ్చారండి. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఈ రింగ్ వెయిట్ 11.7 గ్రాములు అండి, 11.7 గ్రామ్స్. సో ఇది మనకి వెంకటేశ్వర స్వామి రింగ్ వస్తుందండి. సో చక్కగా అలా మనకి నించున్నటువంటి పోస్చర్లో నామాల దగ్గర ఎనామెల్ ఇచ్చి మిగతా అంతా కూడా మనకి అలా ప్లెయిన్గా తీసుకున్నారండి. సైడ్స్లో మనకి చిన్న డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం మీద ఇలా నామాలు ఎనామెల్తో తీసుకొని ఇక్కడ కళ్ళు కూడా చూస్తే మనకి ఇలా తెరిచున్నట్టుందండి. ఎక్కువ శాతం మనం కళ్ళు మూసిన డిజైన్లోనే చూస్తాం కదా వెంకటేశ్వర స్వామిది. సో ఇందులో మాత్రం ఇలా చక్కగా మనకి కళ్ళు ఓపెన్ చేస్తూ అది కూడా ఎనామెల్తో ఇచ్చారనమాట. చాలా బాగుంది లుక్. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి మంచి డిజైన్ని తీసుకున్నారండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా వస్త్రం డిజైన్ ఇచ్చారు. అండ్ కింద మనకి ఇలా బేస్లా తీసుకున్నారు పాదాల దగ్గర. ఇలానే శంఖం చక్రం ఇచ్చారండి. అండ్ సైడ్స్లో కూడా మంచి డిజైన్ తీసుకున్నారండి. ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారండి. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా వస్తుంది. ఈ రింగ్ వెయిట్ 13.6 గ్రాములు అండి, 13.6 గ్రామ్స్. వినాయకుడి రింగ్ అండి ఇది. మనకి మధ్యలో ఇలా ఓవల్ షేప్ లాగా తీసుకొని దాని లోపల మనకి వినాయకుడి డిజైన్ ఇచ్చారండి. ఆ మ్యాట్ ఫినిష్ తీసుకోవడం మూలాన లుక్ అసలు చాలా చాలా బాగుందండి. తొండం వరకు మనకి వితౌట్ మ్యాట్ ఇచ్చారండి. కొంచెం మనకి ఎంబోస్ స్టైల్ వచ్చింది. మిగతా పార్ట్ అంతా కూడా మ్యాట్ ఫినిష్ లో చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సెంటర్ లో మనకి ఇలా ఓవల్ షేప్ లో డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ మధ్యలో మనకి వినాయకుడి డిజైన్ ఇచ్చారు. ఇదంతా అంటే ఈ చెవులు ఇదంతా మ్యాట్ ఫినిష్లో కలిపేశారండి. మనకి ఆ చెవుల డిజైన్ అంతా కూడా ఈ బ్యాక్ డ్రాప్ అంతా మ్యాట్ ఫినిష్లో వచ్చిందండి. ఇక్కడ నుంచి ఈ ఫేస్ వరకు అంటే కళ్ళకు కూడా ఎనామెల్ ఇచ్చారు. ఈ తొండం వరకు మనకి నార్మల్గా వితౌట్ మ్యాట్ ఫినిష్ తీసుకున్నారు. సో లుక్ చాలా బాగుందండి. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా మ్యాట్ ఫినిష్ వచ్చి ఇదంతా ఇలా తొండం అంతా మనకి నార్మల్గా ఇవ్వటం మూలాన కాంట్రాస్ట్ స్టైల్లో చాలా బాగుంది లుక్. అండ్ సైడ్స్లో వచ్చేసి మనకి ఇలా లీఫ్ డిజైన్ తీసుకున్నారండి. ఇది మళ్ళీ మ్యాట్ ఫినిష్లో ఇచ్చారండి లీఫ్ డిజైన్ అన్నది. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. లీఫ్ డిజైన్ని ఇలా మ్యాట్ ఫినిష్లో తీసుకున్నారండి. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఈ రింగ్ వెయిట్ వచ్చేసి 4.8 గ్రాములు అండి, 4.8 గ్రామ్స్. ఈ రింగ్ చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్తో వచ్చిందండి. ఇది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను మీకు డీటెయిల్గా చూపించినప్పుడు చూపిస్తాను. సో లోపల కూడా మనకి ఏంటి అంటే ఓపెన్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. అండ్ ఇక్కడ పైన మనం చూస్తున్నంత వరకు మనకి రూబీ వచ్చిందండి. అండ్ అలానే చుట్టూ కూడా మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. సైడ్స్లో విష్ణుమూర్తి డిజైన్ వచ్చి
అసలు ఎంత గ్రాండ్గా ఉండాలో అంత గ్రాండ్గా ఉందండి డిజైన్. లిటరలీ మనకి ఒక్క రింగ్ పెట్టుకుంటే చాలండి చేతికి, అంత బ్యూటిఫుల్ లుక్లో అంత రాయల్ లుక్లో ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. సో ఇక్కడ సెంటర్లో చూస్తున్నారు కదండి, చుట్టూ అంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారండి. మొత్తం చుట్టూ ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా మనకి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. చిన్న చిన్న అమ్మవారి డిజైన్స్ని ఎంత బాగా తీసుకున్నారో చూడండి. ఈవెన్ ఇక్కడ కూడా అంతే అండి, ఇలా మొత్తం మనకి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. 4 సైడ్స్ కూడా కంప్లీట్గా అమ్మవారి డిజైన్ ఉంటుందండి. సెంటర్లో ఇలా రూబీని ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనం ఇది ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా మనం ఓపెన్ చేస్తే లోపలేమో వెంకటేశ్వర స్వామి డిజైన్ని మనం చూడొచ్చు. ఎంత బాగుందో కదండి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు. ఆ వెంకటేశ్వర స్వామి డిజైన్ కూడా ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. ఎక్కడ ఏది మిస్ కాకుండా మనకు ఆ చుట్టూ ఆ దండ కూడా మొత్తం ఎనామెల్స్తో బ్యూటిఫుల్గా ఇచ్చారు. అసలు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ డిజైన్స్ని మీరు చూడాలంటే మన చెన్నై జ్యువెలర్స్ తర్వాతే అండి ఏదైనా సరే. ఎంత బాగుందో చూడండి. ఇలా క్లోజ్ చేస్తే మనకు మళ్ళీ ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే లోపల వెంకటేశ్వర స్వామి డిజైన్ ఉంటుందండి. ఇలా మళ్ళీ మనం ప్రెస్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక సైడ్స్లో చూసుకున్నట్టయితే విష్ణుమూర్తిని ఇచ్చారండి. ఇలా మొత్తం ఆ దశావతారాలన్నీ కూడా మనం చూడొచ్చు. చేతుల్లో ఉండే ఆయుధాల దగ్గర నుంచి అంత ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో సేమ్ ఇదే డిజైన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఇలా మనకి విష్ణుమూర్తిని తీసుకున్నారండి దశావతారాలతోటి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ చిన్న పార్ట్ అన్నది ప్లెయిన్గా ఉంటుంది. ఈ రింగ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 32.4 గ్రాములు అండి. అండ్ నెట్ వెయిట్ 32.2 గ్రాములు. సో ఇది కూడా మనకి వెంకటేశ్వర స్వామి అండ్ అలానే విష్ణుమూర్తి అవతారాలు, దశావతారాలతో వచ్చినటువంటి రింగ్ అండి. చాలా డిఫరెంట్గా ఉంది ఈ కాన్సెప్ట్ కూడా. మనకి ఇందాకటి రింగ్ లానే డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇచ్చారనమాట. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. సెంటర్లో వెంకటేశ్వర స్వామిది ఫేస్ వరకు తీసుకున్నారండి. నామాల్లో ఎనామల్ ఇచ్చారు, పక్కన శంఖం చక్రంని ఎనామల్స్తో తీసుకున్నారండి. చాలా చక్కగా ఉంది వెంకటేశ్వర స్వామి డిజైన్. ఫేస్ అంతా కూడా మనకి ఆ మ్యాట్ ఫినిష్లో భలే చక్కగా ఇచ్చారు. అండ్ కిందంతా కూడా ఇలా మనకి దశావతారాలని తీసుకున్నారండి. ఇదిగోండి ఆ సైడ్లో విష్ణుమూర్తిని తీసుకున్నారు. మొత్తం ఆ చేతులు కావచ్చు, ఆయుధాలు అంతా కూడా దశావతారాలండి. ఫేసెస్ అన్నీ కూడా మనకి దశావతారాలని తీసుకున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి దశావతారాలను ఇచ్చారు. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అండి. ఇలా విష్ణుమూర్తి వచ్చేసి ఇక్కడ వరకు ఇలా, ఇక్కడ ఒక 5 అవతారాలు, ఇటు సైడ్ వచ్చేసి ఒక 5 అవతారాలు, ఇలా మొత్తం దశావతారాలని చాలా చక్కగా తీసుకున్నారు. మొత్తం కూడా మనకి యాంటిక్ స్టైల్ అండి. ఆ బ్లాక్ పాలిష్ చూడండి, ఇది అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డిఫరెంట్గా ఉంది రింగ్. ఈ రింగ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 27.8 గ్రాములు అండి, 27.8 గ్రామ్స్. వినాయకుడి రింగ్ అండి ఇది. మనకి సింపుల్గా చాలా అందంగా ఉంది రింగ్. ఆ సెంటర్లో అంతా కూడా వినాయకుడి డిజైన్ మనకి మ్యాట్ ఫినిష్లో తీసుకున్నారు. సైడ్స్లో కూడా మనకి చిన్న చిన్న డిజైన్ అది ఇచ్చారండి. అండ్ అలానే కంటి దగ్గర ఎనామిల్స్ని తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇలా సెంటర్లో మనకి వినాయకుడి డిజైన్ తీసుకున్నారండి. కింద చూసారా తామర పువ్వు ఇచ్చారు. తామర పువ్వు మీద మనకి ఇక్కడ వినాయకుడిని ఇచ్చారండి. డిజైన్ అంతా మ్యాట్ ఫినిష్లో చాలా అందంగా ఉంది. నామాల దగ్గర కంటి దగ్గర ఎనామిల్స్ని తీసుకున్నారండి. అంతా కూడా మనకి ఆ లైట్ మ్యాట్ ఫినిష్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు డిజైన్. అండ్ సైడ్స్లో కూడా మనకి ప్లెయిన్గా కాకుండా ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్, చుట్టూ అంతా కూడా ఇలా చిన్న కర్వ్ డిజైన్ స్టైల్ తీసుకున్నారండి. సేమ్ డిజైన్ మనం ఇటు సైడ్ కూడా చూడొచ్చు. ఇలా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్, చుట్టూ అంతా కూడా ఇలా కర్వ్ డిజైన్లా తీసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్గా వస్తుందండి. ఈ రింగ్ గ్రాస్ వెయిట్ 8 గ్రాములు అండి, 8 గ్రామ్స్. సో చూసారు కదండి, చాలా అందమైన దేవుడి రింగ్స్ కలెక్షన్ని జెంట్స్ కోసం. కలెక్షన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.